పడగొట్టిన దాన్ని నేను కట్టిన ఎడల అంటే ఏమంటున్నాడు? నేను ఒక బోధ చేశాను, నేను ఒక బోధ చేశాను. ఏంటి ఆ బోధ? కృప వలననే గాని ధర్మశాస్త్రం వల్ల ప్రయోజనం ఏమి లేదు. కృప వలననే గాని ధర్మశాస్త్రం వలన రక్షణ రాదు. కృప వలననే గాని ధర్మశాస్త్రం వలన నీతి రాదు. కృప వలననే గాని ధర్మశాస్త్రం వలన క్షమాపణ రాదు. కృప వలననే గాని ధర్మశాస్త్రం వలన ఏ మేలు, ఏ దీవెన, ఏ ప్రయోజనము రాదు అని ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన గోడలను ఏం చేశాడు? పడగొట్టాడు. ఇప్పుడు అవి పడగొడితే మరలా నేనే కట్టిన ఎడల అంటే ఇప్పుడు కృప ద్వారా రక్షణ అని చెప్పి మరలా నేను ధర్మశాస్త్రం ద్వారా నీతి అని చెప్తే నేను పడగొట్టిన దాన్ని మరలా నేనే కట్టిన వాడను అవుతాను. అట్లా కట్టిన వాడనైతే నేనేమైతా? అపరాధినైతా. ఏమైతా? అపరాధినైతా. కాబట్టి ప్రభు ప్రత్యక్షత వలన నాకు కలిగిన సువార్తను బట్టి నేను మీకు సువార్త ప్రకటించాను. ఆ సువార్తనే ఇంకా అదే శాశ్వతమైనటువంటి సువార్త. దానికి ఎవరు కలపడానికి వీల్లేదు, దాని నుంచి ఎవరు తీసేయడానికి వీల్లేదు. కలిపినా తీసేసినా వాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. కృపకు క్రియలు కలిపేవాడు ఏం చేస్తున్నాడు? కృపను వ్యర్థము చేసుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు, నేను పడగొట్టిన దానిని నేను కట్టిన ఎడల మరలా నేనే ఏమైతాను? మరలా నేనే అపరాధిని అవుతాను. అంటే ఫస్ట్ కృప వలన రక్షణ, కృప వలన జీవితం అని చెప్పి మరలా ఇప్పుడు ధర్మశాస్త్రం వలన నీతి అని చెప్పాను అనుకో, ఇప్పుడు నేనేమవుతాను? ఏమవుతాను? అపరాధిని అవుతాను. కాబట్టి అందుకే కింద అంటున్నాడు 19వ వచనంలో, నేనైతే